పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. చైనాలోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఓ బౌద్ధ రామం తాజాగా వార్తల్లో నిలిచింది. మార్షల్ ఆర్ట్స్ కు ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ అధిపతిపై అనేక నేరారోపణలు వచ్చాయి. నిధుల దుర్వినియోగానికి పాల్పడటంతో పాటు అనేక మంది మహిళలతో ఆయన అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్లు బయటపడింది. ఆయన బౌద్ధ నియమాలను ఉల్లంఘించారని, ఈ వ్యవహారంపై దర్యాప్తు మొదలుపెట్టినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. హెనాన్ ప్రావిన్స్ లో షోవోలిన్ అనే ఆలయం ఉంది. ఇది కుంఫు శిక్షణకు చాలా ప్రసిద్ధి. షియోంగ్సిన్ అనే వ్యక్తి దీనికి అధిపతిగా కొనసాగుతున్నారు. అయితే ఆయనపై ఆలయ నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి. చాలా కాలంగా అనేక మంది మహిళలతో లైంగిక సంబంధాలు కొనసాగిస్తున్నారని, అక్రమంగా ఓ చిన్నారికి తండ్రి కూడా అయినట్లు గుర్తించారు అధికారులు. ఇది బౌద్ధ సూత్రాలను ఉల్లంఘించడమేనని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. సాంగ్ పర్వతం దిగున ఉన్న ఈ క్షేత్రాన్ని క్రీస్తు శకం 495లో స్థాపించారు. 1500 నాటి ఈ ఆలయానికి చారిత్రక, మతపరమైన ప్రాముఖ్యతతో పాటు మార్షల్ ఆర్ట్స్ కు ప్రసిద్ధిగాంచింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి శిక్షణ తీసుకుంటారు. పర్యాటకంగాను ఎంతో ప్రాచుర్యం పొందింది. చైనాలో ప్రసిద్ధి చెందిన సన్యాసుల్లో ఒకరైన షియోంగ్సిన్ పై గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. MBA చదివిన ఆయన 1999 షోవోలిన్ ఆలయానికి అధిపతిగా నియమితులయ్యారు. వాణిజ్యపరంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతో CEO మాంకాంగాను ప్రసిద్ధి చెందారు. స్థానిక ప్రభుత్వం నుంచి ఓ లగ్జరీ కారును బహుమానంగా పొందారంటూ 2006లో విమర్శలు ఎదుర్కొన్నారు. ఆస్ట్రేలియాలో కోట్ల రూపాయలతో ఆలయం, ఓ హోటల్, కుంఫు అకాడమీతో పాటు గోల్ఫ్ కోర్స్ నిర్మించారని 2015లో ఓ ప్రణాళిక రూపొందించడం వివాదాస్పదమైంది. ప్రస్తుతం పలు విభాగాల అధికారులు ఆయన్ను విచారిస్తున్నారని, సంబంధిత సమాచారాన్ని ఎప్పటికప్పుడు వెల్లడిస్తామని తెలిపాయి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.